నెల్లూరు జిల్లా సంగం మండలం కొరిమెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ జానకిరాం శుక్రవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ మీరమ్మ, వైసీపీ నాయకులు కరిముల్లా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు నాటడం మానవాళికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. హరితహారం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హరిత దినోత్సవం అంటే మనం ప్లాంటేషన్ డే అంటాం. వృక్ష రక్షిత రక్షిత అని మానవాళికి కాదు సకల జీవకోటికి కూడా ప్రాణాధారం మొక్కలేను. దినానాటికి తరిగిపోతున్నటువంటి అడవుల వల్ల మనకి ఎన్ని రకాల ఇబ్బందులు మానవాళి రాబోయేటువంటి ప్రపంచం ఎదుర్కొంటుందో మనందరికీ తెలుసు. అధిక వర్షాలు అయితేనేమి, కరువు రావడం అయితేనేమి, వరదలు అయితేనేమి, వీటన్నిటికీ మూల కారణం ప్రపంచవ్యాప్తంగా అడవులు తగ్గిపోవడం. కాబట్టి ఈ తరం యొక్క ఖచ్చితమైన బాధ్యత ఏంటంటే సహజమైనంత ఎక్కువ మొక్కలు నాటి ప్రపంచం యొక్క పర్యావరణాన్ని కాపాడడం. దీనిలో భాగంగా ఈరోజు మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం ఇచ్చినారు. దీనిలో భాగంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాల కొరిమెర్లలో మండల శాఖ తరఫున, విద్యాశాఖ మరియు మండల అభివృద్ధి అధికారి తరఫున ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామ పెద్దలు మల్లికార్జున గారు అందరూ విచ్చేస్తున్నారు. వీరందరి సమక్షంలో ఈరోజు పిల్లల్ని పిలిపించుకొని, గ్రామ పెద్దలను పిలిపించుకొని ఈ కమ్యూనిటీ సహకారంతో ఇక్కడ దాదాపు 100 మొక్కలు ఈ పాఠశాలలో ఎక్కువ విస్తీర్ణం ఉంది కాబట్టి ఇక్కడ ఎంపీడీఓ గారు పంపించున్నారు. దాన్ని ఇవాళ రేపటి లోపల పూర్తిగా నాటించి సంరక్షించే బాధ్యత తీసుకుంటూ దీనికి ముందుకు వచ్చినటువంటి మా ప్రథమ మహిళ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. హై స్కూల్లో నందు ఈ హై స్కూల్లో ఎంత మేరకైనా సరే ఈ కార్యక్రమంలో, ఈ హరితహార కార్యక్రమంలో ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకి, తర్వాత సర్పంచ్ గారికి, గ్రామస్తులకి అందరికీ ఆహ్వానించి ఒక కార్యక్రమం చేపట్టి ఈరోజు విజయవంతం చేసేందుకు నేను అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ హై స్కూల్లో వాళ్ళు తర్వాత పదవి విరమణ అయిన తర్వాత కూడా వారి నాటినటువంటి మొక్కలు పెద్ద వృక్షాలయ్యి 10 మందికి ఉపయోగపడేటటువంటిది ఈ గ్రామస్తులకు